శ్రీ గురుభ్యో నమః. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు జీబీకే పబ్లికేషన్స్ వారి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు పొందండి. దేవాదాయ శాఖ వారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవుల కోసరంగా పోటీ పరీక్షలను నిర్వహిస్తూ ఉన్నారు. దానికి ఒక నిర్ణీత ప్రణాళికను వాళ్ళు సిద్ధం చేశారు, పాఠ్య ప్రణాళిక. ఈ ప్రణాళికలో వారి ఉద్దేశం ఈ పదవిలోకి వచ్చేటటువంటి అభ్యర్థులకు హిందూ సంప్రదాయానికి సంబంధించినటువంటి గ్రంథాలు సంపూర్ణంగా అవగాహనకు తెలిసి ఉండాలి. ప్రాచీన సంప్రదాయంలో భారతం, భాగవతం, రామాయణం, అష్టాదశ పురాణాలు ఇవి మన హిందువులకు జీవన విధానంలో ఒక భాగస్వామ్యం అయిపోయాయి. సమాజంలో మనకు ఎలాంటి వ్యక్తులు దారసపడతారు అంటే ఆ వ్యక్తులకు ప్రతిబింబాలే రామాయణ, భారత, భాగవతాల్లో వ్యక్తులు కనిపిస్తారు. ఉదాహరణకు రాజ్యకాంక్ష కలిగినటువంటి దుర్యోధనుడు, అన్నను చంపగలిగినటువంటి బుద్ధి స్వభావం కలిగినటువంటి సుగ్రీవులు, లేదా అన్నను తప్పు చేసినప్పుడు దూరంగా వెళ్ళిపోయేటటువంటి విభీషణుడు లాంటి వాళ్ళు, తన కుమారుడు తప్పు చేస్తున్నా కూడా చూసి సహించేటటువంటి ధృతరాష్ట్రులు, తన భర్త కోసరంగా తన చూపును కూడా కట్టుపుట్టంతో నిబద్ధించినటువంటి గాంధారులు, ఇలా ఎన్నో రకాలైనటువంటి వ్యక్తులు, ఎన్నో రకాలైనటువంటి పాత్రలు మనకు రామాయణ, భారత, భాగవతాల్లో కనిపిస్తాయి. అందుకే అవి అనుదిన పారాయణ గ్రంథాలు అయ్యాయి. ఉదాహరణకు వర్షాలు పడకపోతే విరాట పర్వం చదివితే వర్షం పడుతుంది అని అంటారు. పిల్లలు కలుక్కపోతే వాల్మీకి రామాయణంలోని పుత్రకామేష్టి యాగం యొక్క ఘట్టాన్ని చదివితే పిల్లలు పుడతారని నమ్మకం ఉంది. సుందరకాండ పారాయణ నిత్యం చేస్తారు, భగవద్గీత పారాయణ నిత్యం చేస్తారు. ఇవి అనుదిన పారాయణ గ్రంథాలుగా దేవాలయంలో ఏ విధంగా అయితే విగ్రహాలు పూజింపబడుతూ ఉన్నాయో ఆ విధంగా భారతం సెట్టు, భాగవతం సెట్టు, రామాయణం సెట్టు దేవాలయంలో పూజించినట్టుగానే మన ఇంట్లో కూడా పూజా గృహంలో దాన్ని ఒక పవిత్ర గ్రంథంగా పెట్టుకుంటూ ఉన్నాం. సుందరకాండ పారాయణం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, భగవద్గీత పారాయణం చేసేవాళ్ళు ఉన్నారు, శ్రీరామకోటి రాసేటువంటి వాళ్ళు ఉన్నారు. రామాలయం లేనటువంటి గ్రామాలు లేవు, హనుమంతుని యొక్క విగ్రహాలు లేనటువంటి ప్రదేశాలు లేవు. ఇవన్నీ కూడా దేనికి నిదర్శనాలు అంటే మన సంప్రదాయంలో ఈ గ్రంథాలన్నిటికీ కూడా అందులో ఉండేటటువంటి సన్నివేశాలకు, అందులో ఉండేటువంటి కథలకు, అందులో ఉండేటువంటి పాత్రలకు ఒక తాదాత్మ్యం ఉంది. అందుకని మనం పేర్లు పెట్టుకునేటప్పుడు కూడా ఆ రామాయణంలో ఉండేటువంటి రాముడి పేరు, సీతమ్మ పేరు ఇలా పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకు? దాని మీద ఉండేటటువంటి ఒక పవిత్ర భావాన్ని మనం కలిగించేటట్టు. ఇప్పుడు భాగవతాన్ని గురించి సవివరంగా తెలుసుకుందాం. అసలు దీనిని వ్యాసుడు ఎందుకు రాశాడు? అసలు వ్యాసుడికి ఏం పని? ఇదే పని ఆ పుస్తకాలు రాయటమైన అష్టాదశ పురాణాలు, భాగవతము, భారతం ఇవన్నీ ఒక రాముడు రాశాడు, ఒక వ్యాసుడు రాశాడని అంటున్నారే, ఏమిటయ్యా రామాయణం తప్ప మిగిలినవన్నీ అంటే ఆ వ్యాసుడు అనేటటువంటి ఒక పదవి, అందులో అనేక రకాలైనటువంటి వ్యాసులు మా అష్టాదశ పురాణాలను కూడా వ్రాశారు. ఈ సందర్భాన్ని గుర్తుపెట్టుకొని మనం భాగవతం రాయటానికి ఏమిటి నేపథ్యము అని ఆలోచించాలి. వ్యాసుడు మహాభారతం రాశాడు, 100 పర్వాలు. అది తెలుగులోకి వచ్చేటట్టుగా 18 పర్వాలుగా నన్నయ్య తిక్కన ఎరణ సంక్షిప్తం చేశారు. కథ భాగం అదే ఉంది. కథ అంతా చూసుకున్నాడు. ఆయన రాయదలుచుకున్నది శ్రీకృష్ణుని యొక్క కథ. ఆ శ్రీకృష్ణుని కథ ప్రసక్తంగా వచ్చిందే తప్ప శ్రీకృష్ణుని గురించినటువంటి సంపూర్ణ కథాభాగం రాలేదు. అప్పుడు అనుకున్నాడు వ్యాసుడు, అరే నేను పొరపాటు పడిపోయాను, కృష్ణుడి కథ రాద్దాం అనుకుని పాండవుల కథ రాశాను. ఎందుకంటే ఎప్పుడైనా కూడా తన వంశాన్ని గురించి, తన వంశోద్ధారకులైనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం. అలా భారత కథ అంతా కూడా పాండవ కౌరవుల యొక్క విశేషాలతో కూడిన కథగా ఉంది. అసలు కృష్ణుడి కథ రాలేదు. అందుకని భాగవతం రాద్దామని ఆయన మొదలుపెట్టాడు. ఇది దానికి నేపథ్యం. ఆ రాయటంలో కూడా మళ్ళీ ఒక 4 స్కంధాలు భారతంలో కథే రిపీట్ అయింది. అంటే భారతంలో ఉండేటటువంటి కథకు శేషభాగంగా 4 స్కంధాలలో భారత కథను జోడించుకున్నది. ఆ తరువాత కొద్ది కథలలో ఈ అజామిళుడు మొదలైనటువంటి ప్రహ్లాదుడు మొదలైనటువంటి వారి కథ వచ్చింది. 10వ స్కంధం దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీకృష్ణుడి యొక్క కథ వచ్చింది. ఇవి మొత్తం 12 స్కంధాలు. ఇంతకుముందే నేను చెప్పాను, ఆ పర్వాలు అని చెప్పి భారతంలో అంటారు. పర్వము అంటే గణుపు. మనకు చెరుకు గడకు ఏ విధంగా అయితే గణుపులు ఉంటాయో ఆ ఒక గణపుకు రసంలో, ఆ తీపిలో ఒక విధమైనటువంటి మాధుర్యం ఉంటుంది. ఇవేమో పర్వాలు. భాగవతంలో అయితే స్కంధాలు అంటారు. స్కంధం అన్నా కూడా ఒక చెట్టుకు ఉండేటటువంటి మొదటిని స్కంధము అని అంటారు. ఆ 12 స్కంధాలలో సంస్కృతంలో ఉండేటటువంటి భాగవతాన్ని 12 స్కంధాలుగా పోతన, వెలిగందల నారయ్య, గంగన, సింగన అనే 4 కవులు రాశారు. అదేమిటో మన దురదృష్టం, ఒకే కవి చేతుల మీదుగా భారతం కానీ, రామాయణం కానీ, లేదా ఈ భాగవతం కానీ అనువాదం చేయకపోవటం అదొక ఇది. ఈ 4 కలిసి రాశారు.
అందులో ప్రధాన భాగం పోతను రాసినటువంటి దశమస్కంధం లోకమంతా కూడా చాలా ప్రసిద్ధంగా ఉంది. మనం 10వ తరగతి చదివినప్పుడు, 12వ తరగతి చదివినప్పుడు కూడా ఒక గజేంద్ర మోక్షం, ఒక అజామిళోపాఖ్యానం, ఓ రుక్మిణీ కళ్యాణం, ప్రహ్లాద చరిత్ర, ధ్రువ చరిత్ర, ఈ పద్య భాగాలు మనం చదువుకొని ఉంటాం. అవి ఇప్పుడు కొంచెం రిఫైన్డ్గా మనం ఈ పరీక్షా భాగంలో ఆ కథలు తెలుసుకోవాలి. ధ్రువుడు ఎవరు, ఆ ధ్రువుడు, సునీతి, ఆ చక్రవర్తి, ఈ కథలు తెలుసుకోవాలి. యయాతి చరిత్ర తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రహ్లాదుడు భక్తుల యొక్క కథలు చెప్పటానికే భాగవతం ఉంది. అందుకని మన పురాణ కాలక్షేమం చెప్పేవాళ్ళు భాగవతం అంటే ఏమీ లేదు, భాగవతం అని చెబుతూ ఉంటారు. అంటే మన యొక్క మానసిక స్థితిగతులను తెలియజేసేదానికి, మానసికమైనటువంటి ఒక ప్రశాంతతను మనకు సమకూర్చేదానికి భాగవతం ప్రధానంగా ఉంటుంది. అందుకని ఇప్పటికీ కూడా మన పెద్దవాళ్ళందరూ కూడా దశమస్కంధంలో ఉండే పద్యాలు, చాలా పద్యాలు వాళ్ళకి కంటతా వచ్చు. ఆ ఉద్దేశంతోనే మన పాఠ్య ప్రణాళికలో మనకు భాగవతం పెట్టారు. ఎందుకంటే మన శ్రీకృష్ణ చరిత్ర మనకు తెలియాలి, మన కౌరవ పాండవుల యొక్క చరిత్ర మనకు తెలియాలి, మన సీతారాముల యొక్క కథ తెలియాలి. రామాలయాలు లేనటువంటి గ్రామాలు లేవు. ఆ రామాలయంలో మీరు అధికారిగా వెళుతున్నారు. అట్లాంటప్పుడు అసలు రాముడికి సీత ఏమవుతుంది అని చెప్పి ఎవరో చిన్నతనంలో ప్రశ్నలు వేసినట్టుగా అలా తెలియదు అని మీరు మొహం పెట్టకుండా ఉండేదానికోసరంగా ఈ పాఠ్య ప్రణాళికను ఏర్పాటు చేశారు. అయితే ఈ పాఠ్య ప్రణాళికలో కూడా మీకు ఇది డిస్క్రిప్టివ్ కాదు, ఏబిసిడీల రూపంలో ప్రధానమైనటువంటి ప్రశ్నకు 4 సమాధానాలు ఇస్తారు. ఆ 4 సమాధానాల్లో ఏది కరెక్టో మీరు తెలుసుకోవాలి. అది ఈ జీబీకే పబ్లికేషన్స్ వారి గ్రంథంలో మీకు సమగ్రంగా, సంగ్రహంగా, మీకు కావలసినటువంటి పరిణిత రూపంలో అందించడం ప్రధానంగా చెప్పింది.